ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఆ సీట్లో కూర్చున్నంత కాలము నేను అసెంబ్లీకి వెళ్ళను అని కేసీఆర్ అనుకుంటున్నారు. కాబట్టే ఆయన దిగిన తర్వాతనే అనుకుంటున్నారు అని మీరే అనుకొని మీరే రాసుకొని అంటే మీరే చెప్పుకొని అసెంబ్లీకి రావట్లేదు కదన్న. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఇంతవరకు రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఫేస్ చేసిన సందర్భం లేదు కదా. ఎందుకు రాలే? కేసీఆర్ వచ్చిండు కానీ వాళ్ళు ఇటువైపు అటువైపు కూర్చున్న సందర్భం రాలేదు కదా. గాల ముందట మాట్లాడాలి నా కేసీఆర్ వచ్చి మేము ఉంటేనే పారిపోతున్నారు. ముఖ్యమంత్రి కదా సరే, రేవంత్ రెడ్డి పక్కన నేను ఏమంటున్నా, నేను ముఖ్యమంత్రిని అంటున్నాను. నేను అనేది ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి మేము ఒక్కరు మాట్లాడితే వరుసగా ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్కి వచ్చినట్టు ముఖ్యమంత్రి నుంచి 9 మంది మంత్రులు మేము 1 నిమిషం లేస్తే 2 నిమిషాలు వేసి మాట్లాడుతున్నారు. అది హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మా వైపు నుంచి ఇంకోరం మాట్లాడినా గీళ్లకు కేసీఆర్ కావాలనా? ఇక గీళ్ళ గొప్ప ప్రతిభ, వాళ్ళ ప్రభావవంతమైన వారి ఉపన్యాసాలకి, వారి ప్రగతిశీలమైన ఉపన్యాసాలకి, అంత అద్భుతమైన ఉపన్యాసాలు వినడానికి కేసీఆర్ కావాలన్నా? ప్రతిపక్ష నేతగా రావచ్చు కదా. ప్రతిపక్ష నేతగా ఆయన కిందలో మేము ఉన్నాం, ఇంకా ఆయన నాకు అవసరం లేదు. ఆయన మనసులో సో వచ్చే అసెంబ్లీ వరకు కూడా ప్రతిపక్ష నేత ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వచ్చే అవకాశమే లేదు. ఇక ఈయన ముఖ్యమంత్రి లెక్కే కాదు అసలు. మేము ఆయన ముఖ్యమంత్రి గుర్తించట్లేదా మీరు? ఆయన పెద్ద ఇష్యూ కాదు. మీరు ఏందో చాలా మంది ముఖ్యమంత్రి కానీ ఈయన ముఖ్యమంత్రి ఉండా, ఆయన ముఖ్యమంత్రి ఉండా, ఎవరు ముఖ్యమంత్రి ఉండడం ఇష్యూ కాదు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాడు కేసీఆర్, అంతే.